ఇప్పుడున్న పరిస్థితిలో 30లో మాత్రం ఏ పార్టీకి కూడా 30 వచ్చే పరిస్థితులు లేవు. చాలా చోట్ల అది కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థులను పెట్టింది, డబ్బున్న వ్యక్తులనే పెట్టింది. సో ఈ ఏదైతే నిన్న సీఎం వచ్చిన తర్వాత కూడా అనేక వీళ్ళు కూడా గ్రూప్ మీటింగ్స్, ఏదైతే కార్నర్ మీటింగ్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. తర్వాత పోటాపోటీ జరుగుతుంది. మనకు అక్కడ ఇండిపెండెంట్లు ఎన్ని ఓట్లు చీలుస్తారు, తర్వాత మిగతా పార్టీలు ఎంత పర్సెంటేజ్ చీలుస్తారు అనే దాని మీదనే చాలా హెడ్జ్ లో ఎవరైనా బయటపడవచ్చు. మిగతా మున్సిపాలిటీస్ విషయానికి వద్దాం ఒక్కొక్కటి. ఆర్మూర్ చెప్పండి మీ అసెస్మెంట్. పోటీ ఎవరు మాత్రం ఆర్మూరు 36 వార్డ్స్ ఉన్నాయండి. అక్కడ అయితే బీజేపీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అక్కడ అభ్యర్థులను నిలబెట్టింది. బీఆర్ఎస్ కూడా అందరినీ కూడా అక్కడనే, జీవన్ రెడ్డి అక్కడనే ఉంది. అన్ని స్థానాలు 36 స్థానాలకు కూడా ఆయన పోటీలో పెట్టిండు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ కు బీజేపీ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ రాకేష్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక చోట్ల ఈ సేమ్ ఇదే పరిస్థితి, కొద్దిగా డబ్బుండి మంచి పలుకుబడి ఉండి పర్ఫెక్ట్ గా వాళ్ళు జనంలో మంచి పేరున్న వాళ్ళనే ఆయన ఎన్నిక చేసిండు. ఒక ఏదైతే 28వ వార్డు ఒక అమ్మాయిని, ఎందుకంటే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న 21 ఏళ్ల అమ్మాయిని హరిణిని ఆయన రంగంలోకి తీసుకొచ్చి చాలా ప్రచారంలో ఆయన ముందున్నారు. అయితే బీజేపీ ఒక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ, ఎందుకంటే అక్కడ ప్రధానంగా మనకు ఆర్మూరు చాలా వాణిజ్య కేంద్రం. ఇక్కడైతే రైతులు, పసుపు రైతులు కానీ, తర్వాత ఈ పసుపు బోర్డు సాధించడం అనేది కానీ బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉంది. ఇంకా అక్కడ ముఖ్యంగా హిందువులు ఓట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో రాకేష్ రెడ్డి గెలుపు కూడా ఇవన్నీ చాలా పనిచేస్తున్నాయి. అక్కడ ఏదైతే పట్కరి అనే ఒక క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళ సంఖ్య, ఓటు సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళంతా ఏదైతే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారము ఆయన బీఆర్ఎస్ ఎన్నో పొజిషన్ ఉంటుంది ఆర్మూర్ లో? బీఆర్ఎస్ లాస్ట్ పొజిషన్. సో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అక్కడ ఎంఐఎం లేదు, అసలు ఎంఐఎం రంగంలో ఎవరు లేరు. కాకపోతే ముస్లిం ఓట్లంది కాంగ్రెస్ ప్రధానంగా ఇప్పుడు. సో బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ అండి. మరి జీవన్ రెడ్డి అక్కడే మకాం వేశారు కదా. మొన్న పంచాయతీలో రిజల్ట్ ఎట్లా ఉంది? పంచాయతీలో నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ ఆర్మూర్ లో, నెంబర్ 2 ఎవరు? పూర్తిగా కాంగ్రెస్ కు వచ్చింది. అయితే మెజార్టీగా కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించింది. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు ఈ విషయానికి వస్తే, మున్సిపల్ ఎలక్షన్ల విషయానికి వస్తే మాత్రం కొంత హైపు బీజేపీ ఉంది. అక్కడ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బట్ కాంగ్రెస్ కూడా ఏదైతే అధికార పార్టీ కాబట్టి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా బలంగా వాళ్ళకు ఏదైతే పనిచేస్తుంది అనేది, అట్లానే క్రైస్తవుల ఓట్లు, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బలాబలాలు సగం సగం వస్తాయా, ఈక్వల్ వస్తాయా అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే ఆర్మూర్ లో మీరు ఆర్మూర్ లో ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? బీజేపీ కాంగ్రెస్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సమానంగా ఉంది, గట్టి పోటీ. మనం ఎవరికైనా చెప్పలేము, గట్టి పోటీ ఉంది. రేపు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ ఎవరు ఎక్కువగా చేసుకుంటే వాళ్ళు ముందంజలో ఉండేదని కూడా మనం చెప్పొచ్చు ఇప్పటికి మాత్రం. ఎందుకంటే అక్కడ ఉన్న అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి ఉన్న అభ్యర్థి మాత్రం చిన్న అని, తను కూడా ఎక్కువగా అంటే గతం నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక రకాలుగా లీడర్లతో, పెద్ద పెద్ద నాయకులతోటి ఆయన ఉంటూ డబ్బుల్ని కూడా ఆయన ఎక్కువ సమీకరించి అనేక వీక్ ఉన్న క్యాండిడేట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ సీట్లను సాధించుకోవడానికి చాలా చేస్తున్నారు. అట్లా వినయ్ రెడ్డి అక్కడ కీలకంగానే వ్యవహరిస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం బీజేపీ ప్రభావం మాత్రం ఆర్మూర్లో ఎక్కువగానే ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. ఓకే. సో నెక్స్ట్ భీమ్గల్ మున్సిపాలిటీ, ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి నియోజకవర్గం, భీమ్గల్ పరిస్థితి, పాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ లో పోటీ ఎవరి మధ్య ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ ఉంది. అక్కడ ప్రధానంగా అక్కడ బీజేపీ లేదు పెద్దగా, బీజేపీ చాలా తక్కువ. అసలు బీజేపీకి ఆ ప్రభావమే అక్కడ కనిపిస్తలేదు, క్యాడర్ లేదు, లీడర్ లేదు అన్నట్టు పరిస్థితి తయారైంది కదా. వాస్తవానికి భీమ్గల్ లో ఎక్కువగా అంటే మనం ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కొద్దిగా ముందంజలు. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ, అదే విధంగా సునీల్ రెడ్డి పనిచేస్తున్నాడు, ఈరవతి అనిల్ పనిచేస్తున్నారు. తర్వాత ఎక్కువగా ఆ ప్రాంతం అంతా కూడా, మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా
కొద్దిగా కాంగ్రెస్ కి అనుకూలంగానే మనకు అక్కడ ఉంది. అయితే ప్రశాంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని ఆయన కూడా ప్రతిష్టాత్మకం తీసుకొని అక్కడనే ఆయన మకాం వేసి పూర్తిగా క్యాడర్ ని దించి అన్ని మండలాలలో ఉన్న క్యాడర్ ను కూడా అక్కడికి దించి చాలా ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ పార్టీ పట్ల ప్రధానంగా ఏంటంటే ఆ క్యాండిడేట్స్ ఎక్కువ బలమైన క్యాండిడేట్స్ కూడా కొన్ని చోట్ల వాళ్ళకు దొరకకపోవడము, పోటీలోకి ఆసక్తి చూపకపోవడం అనేది కూడా కొద్దిగా మైనస్ అయింది అనేది చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఈక్వల్ అంటే పెద్దగా ఆశించిన అంటే ఏదైతే చైర్మన్స్ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి భీమ్గల్లో? భీమ్గల్లో మాత్రం మనకు 32 వార్డ్స్ ఉన్నాయి. టోటల్ 32 వార్డ్స్ ఉన్నాయి. 32లో అందరూ పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా సారీ భీమ్గల్లో మనకు 12 వార్డ్స్ 12 వార్డ్స్ అయితే అన్ని అటు బీజేపీ కొన్ని స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మొత్తం స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే ఈ 12 స్థానాల్లో కూడా గతంలో బీఆర్ఎస్ ఎందుకంటే ఫస్ట్ టైం అప్పుడు మున్సిపాలిటీగా అయింది భీమ్గల్, మొదటిసారి మున్సిపల్ అయినప్పట్లో, ఇప్పుడు రెండోసారి. సో బీఆర్ఎస్ చైర్మన్ ఉండే ఇప్పుడు ఖచ్చితంగా 12 స్థానాలను కూడా కైవసం చేసుకోవడానికి సీరియస్ గానే మాజీ మంత్రి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇది అధికార పార్టీకి కొద్దిగా. నెక్స్ట్ బోధన్కి వెళ్దాం. ఎస్, క్లియర్ గా అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీ అని చెప్తున్నారు. బోధన్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. సో అక్కడ కొంత ముస్లిం ప్రాబల్యం ఎక్కువ, మైనారిటీ ప్రాబల్యం వార్డ్స్ ఎక్కువ. సో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉందా బోధన్లో? ఇప్పుడు బోధన్ అనేది మొత్తం 36 వార్డ్స్ ఉంది. టోటల్ గా 36 వార్డులు బోధన్ లో ఉన్నాయి. దానిలో ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఉన్న వార్డ్స్ ఎన్ని? దాదాపు 12 నుంచి 15 వరకు ఉండొచ్చు. ఎందుకంటే మెజార్టీ బీజేపీ మన అక్కడ మైనార్టీ. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే షకీల్ 2 దఫాలుగా గెలవడం కూడా మైనార్టీల ఓట్లతో ఎక్కువ గెలిచిన, ఎక్కడ ఎక్కువ మైనార్టీల బలం ఉంటుంది. కాబట్టి ఆ మైనార్టీలంతా కూడా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కు పూర్తిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఎంఐఎం పోటీ చేయట్లేదా? ఎంఐఎం పోటీ ఎంఐఎం అసలే లేదు, పూర్తిగా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది. అయితే ఇక్కడ మాత్రం మనం ఒకటి చెప్పవచ్చు, కాంగ్రెస్ ఏదైతే ఇక్కడ సుదర్శన్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకొని ఆయన, ఎందుకంటే ఒక క్యాబినెట్ ఉంది, తర్వాత తన సొంతంలో పూర్తిగా అన్ని తెలుసుకొని దక్కించుకోవాలి, చైర్మన్ పీఠం దక్కించుకోవాలని ఆయన అక్కడే ఉండి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అయితే బీజేపీకి మోహన్ రెడ్డి ఏదైతే వడ్డే మోహన్ రెడ్డి ఆయన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, గతంలో సుదర్శన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. అయితే తను అక్కడ అడ్వాంటేజ్ గా తీసుకొని తర్వాత వీళ్ళంతా బీజేపీ క్యాడర్ తీసుకొని చాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొద్దిగా హెడ్జ్ కాంగ్రెస్ కి ఎక్కువగా ఉంది. ప్రధానంగా మైనార్టీ ఓట్ల బలం ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు. అక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్, క్లియర్ ఎడ్జ్ ఉంది బోధన్ లో. క్లియర్ ఎడ్జ్. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉంటుంది. షకీల్ వచ్చారా? షకీల్ విదేశాల్లో లోకల్ గానే వచ్చి లోకల్ గానే ఆయన పనిచేస్తున్నాడు. సో వాళ్ళ మెసేజ్ తర్వాత వాళ్ళ క్యాడర్ అంతా కూడా పనిచేస్తున్నారు. మొన్న ఏదైతే టికెట్ల కేటాయింపు వరకు కూడా ఆయన నామినేషన్లు విడ్రాస్ వరకు కూడా ఆయన దగ్గర నుండి పూర్తి స్థాయిలో బోధనలో మతం వేసి ఆయన అన్ని రకాలుగా అక్కడ మొత్తం మంచి క్యాండిడేట్లను పెట్టి అన్ని రకాలుగా చేసిండు. కాకపోతే ఏంటంటే అంత బలం లేదు వాళ్ళకు. కాకపోతే కొన్ని స్థానాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉంది బీఆర్ఎస్. ఓకే, సో నెక్స్ట్ బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. సో అది వన్ సైడ్ కాంగ్రెస్ అనుకోవచ్చా? ఎందుకంటే బీఆర్ఎస్ పెద్ద నేత ఎవరు లేనట్టున్నారు బాన్స్వాడలో. కాకపోతే బీఆర్ఎస్ కొద్దిగా పోటీ ఇస్తుంది అక్కడ, అంటే నాయకత్వం లేనప్పటికీ పోటీ ఇస్తుంది. నాయకత్వం బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆ అనుభవంతో ఆయనకి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అంటే బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు నిజామాబాద్ రూరల్ లో కొడుకు అప్పగిచ్చేసి ఇటు వచ్చేసారు బాన్స్వాడ. బాన్స్వాడకు వచ్చేసి పూర్తిగా బాన్స్వాడలోనే మకాం పెట్టి అన్ని ఏదైతే అన్ని వార్డులకు పూర్తిగా ఆయన పోటీలో పెట్టి అక్కడ గట్టి పోటీ శ్రీనివాస్ రెడ్డికి దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఆయన కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే కేటీఆర్ ఆదేశాల మేరకు బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడే
పూర్తి స్థాయి సమయాన్ని అక్కడే కేటాయిస్తూ ఏదైతే అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని నిన్నటి వరకు కూడా అంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ ప్రోగ్రాం వరకు కూడా ఆయన్నే భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి వార్డు తిరుగుతూ అభ్యర్థుల గెలుపు. ఇక్కడ ఒక్కటి గమనించాలి ఏంటంటే ఆడ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాబల్యం గతంలో దెబ్బ కొట్టింది ఎవరు బాజిరెడ్డి గోవర్ధనే అనేది అక్కడ ప్రజలు బాగా నాటుకుని ఇప్పటికి కూడా. ఇదే ఆ బాజిరెడ్డి గోవర్ధన్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది క్యాడర్ కూడా బయటకు వచ్చి ఒక డేర్గా, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కొడుకులు తోటి పోరాటం అంటే అక్కడ చాలా మంది క్యాడర్ భయపడేవారు. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిన తర్వాత అనేక మంది బయటకు వచ్చేసి ఈ పోటీ చేయడం కానీ తర్వాత ఈ ఎన్నికల్లో వాళ్ళు గట్టి పోటీ ఇవ్వడం అనేది కూడా మనకు ఈ వాళ్ళకు బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఒక రకంగా మనం చూస్తుంటే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి చాలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనేక కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన నిధులు డెవలప్మెంట్ చేసినప్పటికీ ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ రావడంతో టఫ్ ఫైట్ అవుతుంది. అంత ఈజీగా చెప్పలేము. అంటే హోరాహోరీ పోరు. ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ ఎడ్జా బీఆర్ఎస్ ఎడ్జ్ ఇస్తారా మీరు? కాంగ్రెస్ ఎడ్జ్. ఓకే. నెక్స్ట్ బిచ్కొండ ఏది ఎల్లారెడ్డి నియోజకవర్గమా? బిచ్కొండ చూసుకుంటే మాత్రం మనకు అది కొత్తది, మొన్ననే ఏదైతే ఇప్పుడే కొత్త మున్సిపాలిటీ అది. ఏ నియోజకవర్గం అది? ఎల్లారెడ్డి నియోజకవర్గమా? లేదు, జుక్కల్ నియోజకవర్గం. అది 12 వార్డ్స్ ఉన్నాయి, కొత్త నియోజకవర్గము. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ లక్ష్మీకాంతరావు తర్వాత ఇక్కడ హనుమంత్ షిండే మధ్య బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య బీజేపీ ప్రభావం లేదు. బీజేపీ గురించి కూడా చాలా మంది తక్కువ మంది పోటీ చేస్తున్నారు. అయితే ఏదైతే బీఆర్ఎస్ నుంచి అన్ని స్థానాలు 12 పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి 12 ఉన్నారు. అయితే అక్కడ ఒకటి ఏంటంటే ఈ లక్ష్మీకాంతరావు ఏదైతే అధికార పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా అక్కడ ప్లస్ పాయింట్ ఉన్నదని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కు కొద్దిగా తక్కువగా ఉందనేది ఇప్పటికిప్పుడు సమాచారం మనకు అందుతున్న మన రిపోర్టులు కానీ అక్కడ ఉన్న నాయకత్వాలు ఇరు పార్టీల నాయకత్వాలు సేకరించిన సమాచారం ప్రకారం మాత్రం కాంగ్రెస్ గెలిచి ఉందనేది మాత్రం ఇక్కడ మనకు వస్తున్న సమాచారం. అయితే ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి ఏంటంటే ఇక్కడ అటు ఏదైతే మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాన్ని బిచ్చుకుందాం అదంతా ఏదైతే కొద్దిగా బీజేపీ ప్రభావం నిలుస్తుంది అన్నది మొన్న అనుకున్నప్పటికీ కూడా సరైన నాయకత్వం లేకపోవడం, ప్రధానంగా అక్కడ బీజేపీ సరైన నాయకత్వం లేకపోవడంతో ఈ పరిస్థితి బీజేపీ. హనుమంత్ షిండే మంచి 2 సార్లు గెలిచారు కదా, ఏం ప్రభావం ఏం లేదు జుక్కల్లో. ఇప్పటికిప్పుడు మాత్రం మన పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ లీడ్ చేసింది కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ వార్డులలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా కొద్దిగా బిచ్చుకున్న ప్రాంతంలో కూడా మైనార్టీస్ కూడా కొద్దిగా ఎక్కువనే సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ టౌన్ లో అది కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ విశ్వసిస్తుంది. ఇంకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఏదైతే సన్నబియ్యం కానీ తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ కరెంట్ ఫ్రీ అనేది కానీ ఇవన్నీ కొద్దిగా ప్రజల్లో నాటిపోయి అభివృద్ధి సంక్షేమం అనే దానికి ముందుకు పోతున్నారు అనేది ఒక మనకు వస్తున్న సమాచారం. చూడాలి రేపు పోల్ మేనేజ్మెంట్ అంటే బిచ్చుకుంటలో కూడా అంటే అంతగా ప్రభావం చూపించేంత బీఆర్ఎస్ ఎక్కువగా అంటే ఎఫర్ట్స్ లేవనేది కూడా మనకు అందుతున్న. మిగిలింది ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎట్లా ఉంది? ఎల్లారెడ్డి మనకు చూసుకుంటే ఎల్లారెడ్డిలో